పహల్గాం ఉగ్రదాడికి సంబంధించి ఎన్ఐఏ దాఖలు చేసిన ఛార్జిషీట్లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ దాడికి ప్రణాళిక మొత్తం పాకిస్తాన్ నుంచే జరిగినట్లు ఎన్ఐఏ వెల్లడించింది. లష్కర్ ఎ తోయిబా అనుబంధ సంస్థ ది రెసిస్టెన్స్ ఫ్రంట్ టీఆర్ఎఫ్ ఉగ్రవాదులు పాక్ నుంచి ఉగ్రదాడికి వ్యూహరచన చేసినట్లు ఎన్ఐఏ తెలిపింది. అంతేకాదు ఫాల్స్ ఫ్లాగ్ ఆపరేషన్ చేసి పాకిస్తాన్పై నిందలు మోపేందుకు భారత్ ప్రయత్నించిందంటూ ఉగ్రవాదులు తప్పుడు ప్రచారం చేసినట్లు ఎన్ఐఏ గుర్తించింది. పహల్గాం ఉగ్రదాడికి సంబంధించి కీలక విషయాలను వెల్లడిస్తూ జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ ఛార్జిషీట్ దాఖలు చేసింది. గతేడాది ఏప్రిల్లో 26 మందిని బలిగొన్న ఉగ్రదాడికి మొత్తం ప్రణాళికలు పాకిస్తాన్ నుంచే జరిగినట్లు పక్కా ఆధారాలతో ఎన్ఐఏ బయటపెట్టింది. అయితే ప్రపంచాన్ని తప్పుదోవ పట్టించేందుకు భారత్ ఫాల్స్ ఫ్లాగ్ ఆపరేషన్ చేసిందనే అవాస్తవాలను పాక్ ఉగ్రవాదులు ప్రచారం చేశారని ఎన్ఐఏ తెలిపింది. లష్కర్ ఎ తోయిబా ఎల్ఈటీ అనుబంధ ఉగ్ర సంస్థ ది రెసిస్టెన్స్ ఫ్రంట్ టీఆర్ఎఫ్ కు చెందిన ఉగ్రవాది సైఫుల్లా అలియాస్ సాజిద్ జట్ ఈ ఉగ్రదాడికి కీలక సూత్రధారిగా పేర్కొంది. లాహోర్ కేంద్రంగా సైఫుల్లా ఉగ్రదాడికి ప్రణాళికలు చేసినట్లు వివరించింది. ఏప్రిల్ 15, 16 తేదీల్లో సైఫుల్లా ఆదేశాల మేరకు ఉగ్రవాదులు ఫైజల్, హబీబ్, హంజా, బైసరన్ లోయ సహా దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో రెక్కి నిర్వహించారు. అక్కడి భద్రతా ఏర్పాట్లు, పర్యాటకుల కదలికలను పరిశీలించారు. దాడి జరిగిన రోజు సైఫుల్లా లాహోర్ నుంచి ఉగ్రవాదులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ వారిని కోఆర్డినేట్ చేశాడు. ఈ ఉగ్రవాదులకు పర్వైజ్ అహ్మద్, బషీర్ అహ్మద్ జోథర్ అనే ఇద్దరు స్థానికులు సాయం అందించినట్లు ఎన్ఐఏ గుర్తించింది. పహల్గాం ఉగ్రదాడి జరిగిన రోజున దాడికి బాధ్యత వహిస్తూ కశ్మీర్ ఫైట్ అనే టెలిగ్రామ్ ఛానల్ ద్వారా ది రెసిస్టెన్స్ ఫ్రంట్ టీఆర్ఎఫ్ ఉగ్ర సంస్థ ప్రకటించింది. అయితే దాడిపై అంతర్జాతీయ సమాజం నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో టీఆర్ఎఫ్ మాట మార్చింది. తమ టెలిగ్రామ్ ఛానల్ హ్యాక్ అయిందని, ఆ దాడికి తమకు ఎలాంటి సంబంధం లేదని ఖండించింది. ఈ టెలిగ్రామ్ ఛానల్ పాక్ లోని ఖైబర్ పంక్తుంఖ్వాలోని ఓ ప్రాంతం నుంచి ఆపరేట్ చేసినట్లు ఎన్ఐఏ సాంకేతిక దర్యాప్తులో తేలింది. ది రెసిస్టెంట్ ఫ్రంట్ అఫీషియల్ అనే మరో ఛానల్ రావల్పిండి నుంచి ఆపరేట్ అయినట్లు గుర్తించింది. దీనిని కప్పిపుచ్చుకునేందుకు, ప్రపంచాన్ని తప్పుదోవ పట్టించేందుకు ఎల్ఈటీ దాని అనుబంధ సంస్థలు అవాస్తవాలను ప్రచారం చేశాయి. పహల్గాంలో భారత్ ఫాల్స్ ఫ్లాగ్ ఆపరేషన్ చేసి పాకిస్తాన్ పై నిందలు మోపేందుకు ప్రయత్నించిందంటూ ఉగ్రవాదులు తప్పుడు ప్రచారం చేసినట్లు ఎన్ఐఏ తెలిపింది. ఉగ్రదాడికి పాల్పడిన ఫైజల్ జాట్ అలియాస్ సులేమాన్ షా, హబీబ్ తాహిర్ అలియాస్ జిబ్రాన్, హంజా ఆఫ్ఘానీల ఐపీ అడ్రస్, ఫోన్ నెంబర్లు, ఇతర ఆధారాలను పరిశీలించగా పాక్ లో ఉన్న సూత్రధారులతో వీరికి సంబంధాలున్నట్లు ఎన్ఐఏ గుర్తించింది. ఆపరేషన్ మహాదేవ్లో భాగంగా ఈ ముగ్గురు ఉగ్రవాదులను భారత దళాలు మట్టుబెట్టాయి. వారి నుంచి 2 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకోగా అవి పాక్ లోనే కొనుగోలు చేసినట్లు విచారణలో తేలింది. అందులో ఒకటి లాహోర్లోని ఒక చిరునామాకు ఆన్లైన్ లో కొనుగోలు చేయగా మరొకటి కరాచీలో కొనుగోలు చేసినట్లు గుర్తించింది. ఉగ్రదాడి కీలక సూత్రధారి సైఫుల్లా ఇప్పుడు భారత్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టుల్లో ఒకడని ఎన్ఐఏ తెలిపింది. ప్రస్తుతం పాకిస్తాన్లోని రహస్య ప్రదేశంలో దాక్కున్న అతడు జమ్మూ కశ్మీర్లో మళ్లీ ఉగ్రదాడులకు ప్రణాళికలు రచిస్తున్నట్లు హెచ్చరించింది.